ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డే 5 ఇన్ అట్లాంటాలో మేము డే 5 రోజు ఏమేమి చేసామో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. ఈ రోజు అయితే కొంచెం మెన్యూ చేంజ్ చేశారు. యూజువల్గా సండేస్ అయితే కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ యాడ్ చేస్తారంట బ్రేక్ఫాస్ట్లో. సో అలాగా మాకు యూజువల్ బ్రేక్ఫాస్ట్ కంటే కూడా బాయిల్డ్ ఎగ్స్, చికెన్ సాసేజెస్ ఇట్లాంటివన్నీ యాడ్ చేశారు. ఇంకా బేకరీ ఐటమ్స్లో కూడా క్రొసైన్స్, మఫిన్స్, ఇంకా కేక్స్ ఇట్లాంటివి చాలా బెటర్ అనమాట. సో కిడ్స్ యాజ్ యూజువల్గా వాళ్ళు బ్రెడ్ జామ్ ఇంకా సిరీలే తింటారు. సో మా హస్బెండ్ వేసిస్తున్నారు సిరీల్ పిల్లల కోసము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. మేము స్టే చేసిన రూమ్లో నుంచి వ్యూ అయితే చాలా బాగుందని చెప్పాను కదా. సో ఆ వ్యూ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. మేము అట్లాంటా వచ్చాక డే 1 అండ్ డే 2 లా క్వింటా అనే హోటల్లో స్టే చేసాము 2 days. అస్సలు ఆ హోటల్ బాగాలేదు. నా ఓల్డ్ వీడియోస్లో నేను చెప్పాను కదా. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మేము డే 3 నుంచి అయితే హయత్ రీజెన్సీ అనే హోటల్లో స్టే చేసాము. ఈ హోటల్ అయితే చాలా చాలా బాగుంది. 5 out of 5 అనమాట. అంత బాగా నచ్చింది మాకైతే. ఇక్కడ మాకు రూమ్ 6th floorలో ఇచ్చారు. సో వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. పొద్దున్నే ఫ్రెష్ అయిన తర్వాత అట్లా కర్టన్స్ ఓపెన్ చేసి చూడగానే ఆ వ్యూ అయితే ఆసమ్ అనిపించింది మాకు. అసలు ఫస్టే మేము ఈ హోటల్లో ఎందుకు స్టే చేయలేదు అనిపించింది ఫస్ట్ 2 days కూడా. మేము ఎప్పుడు హోటల్ బుక్ చేసినా కూడా ఒకటికి 10 సార్లు చెక్ చేసి ఇంకా రివ్యూస్ అన్నీ చూసాకే మేము హోటల్ బుక్ చేస్తాము. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో వెళ్తాం కదా. సో రిస్క్ తీసుకోవడం మాకు ఇష్టం లేదనమాట. అలాగే మేము రివ్యూస్ చెక్ చేసినప్పుడు లా క్వింటా హోటల్ కూడా చాలా మంచి రేటింగ్ ఉంది అండ్ మంచి రివ్యూస్ ఉన్నాయి. కానీ ఎక్కడ ఏం మిస్టేక్ అయిందో తెలియదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ మాత్రం చాలా వర్స్ట్గా అనిపించింది. అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఇలాంటివి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఈ రోజుతో అయితే మా అట్లాంటా ట్రిప్ ఎండ్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక ఇంకా రూమ్ వెకేట్ చేసేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కార్లో స్టఫ్ చేసేసుకొని అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా పాప బాయ్ బాయ్ అట్లాంటా అని చెప్తుంది. ఆబ్వియస్లీ ఈ ట్రిప్కి వచ్చాక ఇంకా వెళ్ళిపోక తప్పదు కదా. సో అలా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. అట్లాంటా డౌన్ టౌన్లో మేము స్టే చేసిన హోటల్ నుంచి 15 minutes డిస్టెన్స్లో మా రిలేటివ్స్ ఉంటున్నారనమాట. మేము అట్లాంటా వచ్చాము అని తెలిసినప్పటి నుంచి ఇంటికి రమ్మని రోజు పిలుస్తూనే ఉన్నారు. ఇంకా మా స్కెడ్యూల్తో వెళ్ళడం కుదరలేదు. సో ఒకసారి వెళ్ళి కనిపించేసి వెళ్దాం అనేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అలా వాళ్ళ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అందరం కలిసి హనుమాన్ మందిర్కి వెళ్ళాము. అట్లాంటా డౌన్ టౌన్లో ఈ హనుమాన్ మందిర్ చాలా ఫేమస్, చాలా బాగుంటుందని చెప్పారు. సో అందరం కలిసి అలా టెంపుల్కి వచ్చామన్నమాట. యుఎస్ఏలో మీకు తెలిసిందే కదా, ఒక టెంపుల్ అంటే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళ విగ్రహాలు లోపల ప్రతిష్ఠిస్తారనమాట. సో మనం ఒక టెంపుల్కి వెళ్తే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళని చూసుకొని దర్శనం చేసుకొని రావచ్చు. అలా మేము లోపలికి వెళ్ళాక చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంటీరియర్ డెకార్ అయితే చాలా చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చేసింది. సో అలా దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం తినేసి ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరిపోయాము. గుడి లోపల తీర్థంతో పాటు పూజారి గారు మా పాపకు ఒక పువ్వు ఇచ్చారు. హెయిర్ లీవ్ చేసుకొని ఉంది కదా, ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చెవులో పెట్టుకుంది. వాళ్ళ క్యూట్గా అనిపించింది నాకైతే. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో అందరం కలిసి మేము సంక్రాంతి అనే రెస్టారెంట్కి వచ్చామన్నమాట. అట్లాంటాలో మేము స్టే చేసిన ఈ 4 days నా పాత వీడియోస్లో మీకు చాలా హోటల్స్, రెస్టారెంట్స్ అయితే చూపించాను కదా. లైక్ నాన్ వెజ్కి సపరేట్గా, వెజిటేరియన్కి సపరేట్గా చూపించాను కదా. కానీ ఈ హోటల్ సంక్రాంతి అయితే మాత్రం ఫుల్ ప్లేటర్ అని చెప్పచ్చు. అసలు ఎంత బాగున్నాయంటే గుత్తి వంకాయ కర్రీ దగ్గర నుంచి మటన్ పులావ్ దాకా మొత్తం అన్ని డిషెస్ బఫేలో పెడుతున్నారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, చెస్ట్ నట్స్ వస్తాయన్నమాట క్రిస్మస్ సీజన్లో. ఆ చెస్ట్ నట్స్తో కూడా వాళ్ళు ఫ్రై చేసి పెట్టారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా లైవ్ దోశ కౌంటర్ కూడా ఉంది. అమేజింగ్ రెస్టారెంట్ అసలు. హోటల్ సంక్రాంతి అట్లాంటాకి ఎవరైనా కొత్తగా వెళ్తుంటే కళ్ళు మూసుకొని హోటల్ సంక్రాంతికి వెళ్ళిపోవచ్చు. వెజ్, నాన్ వెజ్ అన్ని డిషెస్ అమేజింగ్ అని చెప్పచ్చు. అట్లా మేము లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అట్లాంటా నుంచి మా ఇంటికి అయితే 8 hours డ్రైవ్ ఉంటుంది. సో మేము ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ డే టైంలో కవర్ చేసుకోవడానికే ట్రై చేస్తాము. హోల్ నైట్ డ్రైవ్ అంటే మాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట. సో అట్లా మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ మెల్బోర్న్కి స్టార్ట్ అయిపోయాము. నాకు అప్పటికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ఆల్మోస్ట్ 6 months అయింది. కానీ ఎప్పుడు నేను హైవే మీద అయితే డ్రైవ్ చేయలేదు. మా వారు పక్కనే ఉన్నారనే ధైర్యంతో ఇంకా నాకు హైవే మీద డ్రైవింగ్ ప్రాక్టీస్ అవుతుంది అని ఒక
ఒక 2 అవర్స్ అయితే నేను రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు డ్రైవ్ చేశాను. అట్లాంటా నుంచి మేముంటున్న ప్లేస్ మెల్బోర్న్కి వెళ్ళే దారిలో సెయింట్ ఆగస్టిన్ అనే ప్లేస్ వస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ మేము సెయింట్ ఆగస్టిన్కి లైట్స్ చూడడానికి వెళ్ళాము. క్రిస్మస్ టైంలో చాలా మంచిగా లైట్స్ అరేంజ్ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో జనాలు ఆ లైట్స్ చూడడానికి సెయింట్ ఆగస్టిన్కి వస్తారనమాట. ఆన్ ద వే కదా, దట్టు క్రిస్మస్ సీజన్ కదా, ఒకసారి అది కూడా విజిట్ చేసుకొని వెళ్దాము అని ఇంకా సెయింట్ ఆగస్టిన్లో మేము ఒక బ్రేక్ తీసుకున్నాము. సెయింట్ ఆగస్టిన్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6:37 అలా అయిందనమాట. అమెరికాలో అసలు ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయిందే ఫ్లోరిడాలో సెయింట్ ఆగస్టిన్లో అనమాట. ఇప్పుడు చూపించాను కదా మీకు, అదే ఓల్డెస్ట్ స్కూల్ ఇన్ యుఎస్ఏ. మనం ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్తున్నాము అంటే ట్రిప్కి వెళ్ళే ముందు ఉండే ఎగ్జైట్మెంట్, ఆ జోష్ ట్రిప్ తర్వాత ఉండదు కదా. అసలు చాలా టయర్డ్గా ఫీల్ అవుతున్నాము. ఫేసెస్ చూసారా మొత్తం డల్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్గా అట్లాంటా ట్రిప్లో మేము రోజు తిరుగుతూనే ఉన్నాం కదా, సో ఫుల్ టయర్డ్ అయిపోయాము. సెయింట్ ఆగస్టిన్లో జార్జ్ స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది. ఇప్పుడు మేము ఆ స్ట్రీట్లోనే వెళ్తున్నాము. ఇది వచ్చేసి బిజియెస్ట్ స్ట్రీట్ ఇన్ సెయింట్ ఆగస్టిన్ అనమాట. ఇది జస్ట్ రెప్లికా ఆఫ్ న్యూయార్క్ బిజియెస్ట్ స్ట్రీట్. న్యూయార్క్లో ఎలా స్ట్రీట్స్ ఉంటాయో అలాగే దీన్ని కూడా డిజైన్ చేశారు. షాపింగ్, కెఫేలు, రెస్టారెంట్లు, ఇంకా లైవ్ మ్యూజిక్, ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ ఈ జార్జ్ స్ట్రీట్లో మనం చూడొచ్చు అనమాట. సో అక్కడ ఒక పర్సన్ గిటార్ ప్లే చేస్తున్నాడు ఫుల్ లైట్స్ కవర్ చేసుకొని. అవి ఆగి మా పిల్లలు చూస్తుంటే ఇంకా మేము అక్కడే ఉన్నాము. చాలా బాగుంటుంది సెయింట్ ఆగస్టిన్. ఎప్పుడు ఇలానే చేస్తారు. ఎవ్రీ క్రిస్మస్కి ఇలా ఫుల్ డెకోర్ చేస్తారనమాట. ఇండియాలో అయితే మనము ఇంటికి మాత్రమే సీరియల్ లైట్స్ పెట్టుకుంటాము, కానీ ఇక్కడ ఊరంతా లైట్స్తో డెకరేట్ చేయడం చూసేసరికి మా అమ్మకి చాలా కొత్తగా అనిపించింది. సో ఇక్కడ మేము సెయింట్ ఆగస్టిన్లో లైట్స్ అన్నీ చూసేసిన తర్వాత అక్కడి నుంచి మా ఇంటికి అయితే 2 అవర్స్ డ్రైవ్. సో అట్లా మా అట్లాంటా ట్రిప్ను అయితే ఎండ్ చేసుకొని మేము ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాము. హోప్ యూ లైక్ మై అట్లాంటా సిరీస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ దెన్, బాయ్ బాయ్.